తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వానికి లోన్ ఇవ్వకండి అని చెప్పి ఈరోజు నేను ఏన్షియంట్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్నటువంటి దాన్ని ఆన్లైన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ మనది కాళేశ్వరం పైన మనం తీసుకున్న రుణము ఈరోజు కాళేశ్వరం లోన్స్ అండ్ రిస్క్ అని చెప్పేసి ది ఆర్ఈసీ శాంక్షన్ 30,536.8 crores ఆల్రెడీ మనం అప్పులలో ఉన్నాము. ఇది నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్గా అంటే ఎన్పిఏ కింద దీన్ని వేసేసిండ్రు. దీని మీద ఏం రాదు అని చెప్పండి. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ హ్యాస్ వాంట్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోన్స్ అకౌంట్స్ లింక్డ్ టు ది కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అండ్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా ఇది మొత్తం డిక్లేర్ చేసిండ్రు. ఆల్రెడీ ఇప్పుడు మనం తీసుకున్న పైసలకు వడ్డీలు కట్టేటటువంటి పరిస్థితులలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, పార్ట్ టైం వాళ్ళకి కానీ, ఆశా వర్కర్లకు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, లేకుంటే రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ ఈరోజు ఇన్స్టాల్మెంట్ బేసిస్లా అప్పుడిన్ని ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్న సందర్భంలో ఈరోజు ఇది మాకు ఆల్రెడీ మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు లోన్ ఇవ్వద్దని చెప్పి నేను ఈరోజు మరి ఆ బ్యాంకుకు నేను ఉత్తరం రాయడం జరిగింది. మరి అందులో ముఖ్యంగా 50,000 US బిలియన్ డాలర్స్ ఈరోజు మనం ఏదైతే లోన్ అడిగినామో దాని గురించి ఎందుకు అని అంటే ఇలా నేను రాత్రి మాట్లాడుకుంటే నేను ఏం చెప్పినా అంటే ఒక 50-50 స్కామ్ అంటే 7,000 కోట్లల్లో 7,300 కోట్లల్లో ఒక 3,400 కోట్లు స్కామ్ ఉంటుందేమో అనుకున్నా. ఇక మీరు ఆ టెండర్ చదివితే మాత్రమే ఇక నవ్వాల్సిందే. టెండర్ చదివితే నవ్వాల్సిందే, అంత ఘోరంగా ఉన్నది. కాబట్టి ఈరోజు ఇక్కడ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇండికేట్ సిగ్నిఫికెంట్ ఫిజికల్ స్ట్రెస్ విత్ ఇన్ ది స్టేట్. ది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ has officially warned the loans accounts linked to the Kaleshwaram irrigation project corporation and Telangana water resources ఇది యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా ఇచ్చేసారు. కాబట్టి దీంతో ఏమొస్తలేదు. టోటల్ అవుట్స్టాండింగ్ డ్యూస్ ఫ్రమ్ దీస్ entities stand at approximately 1,393.65 crore since March 31, 2025. మార్చి 2025 వరకు 31 మార్చి వరకు 1,393.63 కోట్ల రూపాయలు ఆల్రెడీ మనం ఇచ్చేది ఉంది. ఈరోజు ఓవర్ డ్యూ ఎంత ఉన్నదంటే 319 NSWRIDC మళ్ళా 229.75 కోట్ల రూపాయలు KIPCLలో ఉన్నది. ఇక ఇవి రెండు కూడా అకౌంటు క్లాసిఫైడ్ అండర్ మెన్షన్ అకౌంట్ టు SMA ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అండ్ కేటగిరీ స్టేజ్ 2 ది కంపెనీస్ యాక్ట్ కింద దీని అందరూ కూడా ఈరోజు మనం ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆ బ్యాంక్ వారికి తెలియజేసినాం. సరే, దాని ఏజెన్సీ ఢిల్లీలో ఒక ఏజెన్సీ ఉంది, దాని సెక్రటరీ గారు ఉన్నారు. మరి వారికి కూడా నేను ఒక కాపీ పంపిన. మరి దీనికి స్పందించి నేను ఏవైతే వివరాలు పెట్టి వాటన్నిటి స్పందించిన తర్వాత వాళ్ళు నాకు ఇమీడియట్గా మరి ఇది వచ్చింది నాకు ఇమీడియట్గా వాళ్ళు ఇది రిసీట్ పంపడం జరిగింది. ఇది మీరు అన్ని పంపినరు, దీన్ని మేము కాన్ఫిడెన్షియల్గా పెడతాం, ఎంక్వైరీ చేస్తామని చెప్పి. ఎందుకు ఈరోజు మనము అంత గట్టిగా ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదంటే ఈరోజు తెలంగాణలో ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల పైన ఈరోజు మన వాళ్ళు చాలామంది ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రి దాంతో ఇప్పుడు ఈరోజు మూసి 7,000 కోట్ల రూపాయలు నేను విడుదల చేసింది ముఖ్యమంత్రి. మళ్ళీ నేను స్కామ్ కూడా ఒకసారి గుర్తు చేస్తా. స్కామ్ ఉందని ఎందుకు అంటున్నానంటే మీరు ఒకసారి టెండర్ ఫామ్ చూడండి. టెండర్ ఫామ్లో ఏమున్నది? 7,345 కోట్ల రూపాయలు. ఓకేనా? ఇది ఎంతకు? 200 స్క్వేర్ మీటర్స్ 200 స్క్వేర్ మీటర్స్ అంటే ఒక్క స్క్వేర్ మీటర్స్కు ఎంత ఖర్చు వస్తుంది అనుకుంటుండ్రు? ఇది లెక్క చేయండి, ఒకసారి డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే అకార్డింగ్ 200 స్క్వేర్ కిలోమీటర్స్ మేజర్ urban areas of Hyderabad subsequently the government has decided to take up the Mosi riverfront development phases అని చెప్పి అకార్డింగ్ టు అనేది ఇచ్చిండ్రి. ఇందులో ఒకసారి మనం రేట్ చూద్దాం. వీళ్ళు ఇచ్చే రేట్ చూస్తే
వీళ్ళు ఇచ్చినటువంటి రేట్ చూస్తే ఏడీబీ లోన్ ఎంత ఇస్తుందంటే 4,500 కోట్లు, అంటే $500 ఒకటి ఇచ్చిండ్రు. ఇగో ఇక్కడ చూడండి, అబౌట్ 21 కిలోమీటర్స్, అంటే 21 కిలోమీటర్లకు ఎంత ఖర్చు పెడుతున్నారు మన వాళ్ళు? 7,345 కోట్ల రూపాయలు. అంటే ఒక మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది? 35 లక్షల రూపాయలు. ఇక ఇప్పుడు ఇక్కడ స్కామ్ ఇక్కడ ఉన్నది. దీని మీద నేను ఖచ్చితంగా ఆ ఉన్నత అధికారులను నేను కూడా ఫిర్యాదు చేస్తా. మీటర్ అంటే ఇగో ఇట్ట వేసుకోండి, ఒక మీటర్ లెక్క పెట్టండి. మీటర్కు ఇగో ఇంత వేసుకోండి, ఇంతనో ఉంటుంది మీటర్. ఈ మీటర్కు 35 లక్షల రూపాయలు. అర్థమైంది? అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వేసుకోండి, గోడకు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి, ఈ చేయికెళ్ళి ఈ చేయికి మధ్యలో ఒక మీటర్. ఒక మీటర్కు 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, ఏది మళ్ళా ఏది ల్యాండ్ ఎక్వేషన్ కాకుండా, అంటే ఈరోజు వాళ్ళు తీసుకున్న ఇండ్లకు ఇచ్చేది కాకుండా అది మినాయించి ఇచ్చే పైసలే దాదాపు 35 లక్షల రూపాయలు. 35 లక్షల రూపాయలు ఒక్క మీటరు మూసి డెవలప్మెంట్కి ఏ విధంగా ఖర్చు అవుతుంది? దయచేసి కామెంట్ చేయండి మీరు. ఏ విధంగా అవుతుంది? బంగారు ఇటుకలతో కడుతుండా? బంగారు ఇటుకల అంటే ఇటుకకు బంగారు కోటింగ్ వేసి పెడుతుండ్రా? సిల్వర్ కోటింగ్ వేసి పెడుతుందా? ఎండి కోటింగ్ వేసి పెడుతుందా? రత్నాలు వైడూర్యాలు దానికి ఏమైనా పెడుతుందా? ఎందుకైతే ఇది ఇంత పైసలు? ఈరోజు ఈ టెండర్ ఫామ్ పైన ప్రతిపక్షాలు ఎందుకు దీనిపైన నోరు మెదుపుతలేరు? ఎందుకు మాట్లాడతలేరు ఈ లోన్లు తెస్తా ఉంటే? అంటే కాళేశ్వరం మేము కట్టుకున్నాము, మూసి నువ్వు కట్టుకొని నువ్వు సంపాదించుకోనా? అంతే కదా, అదే కదా ఈరోజు కనబడుతున్నది. 35 లక్షల రూపాయలు ఒక మీటర్కు. ఈరోజు 21 కిలోమీటర్లకు 7,345.12 కోట్లు ఖర్చు అవుతున్నాయంటే, అంటే భూ నిర్వాసితులకు కాకుండా కేవలం దీని నిర్మాణం కోసం అవుతుందనంటే ఈరోజు ఎంత 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 స్కామ్ ఉండొచ్చు? ఇలా ఎంత ఉండొచ్చు? నా అంచనా ప్రకారం మొత్తం కలిపి 1 కిలోమీటర్, ఈ 21 కిలోమీటర్కు మహా అంటే 1,000-2,000 కోట్లు ఖర్చు పెడుతుండొచ్చు. 1,000-2,000 కోట్లు కూడా కష్టమే ఒక్క 21 మీటర్కు. దయచేసి ఎవరైనా సివిల్ ఇంజనీర్లు ఉంటే మీరు లెక్క చేసి నాకు చెప్పండి, ఏ విధంగా కట్టబోతుందో ఏందని. దీని మీద మీరు ఒక బహిరంగ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వండి ప్రభుత్వం. ఎట్లా అవుతుంది, మీరు దేనికోసం అవుతుంది, కూళ్ళకి ఎంత అవుతుంది, ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ దీని మీద రిలీజ్ చేయండి. ఎందుకెందుకు అవుతుంది, ఎట్లా అవుతుంది, ఎట్లా కడుతుందని రిలీజ్ చేయండి. ఈరోజు తెలంగాణ ప్రజల పైసలు అంటే ఇక ఎవరైతే దోసుకపోనికైనా ఈరోజు అధికారంలోకి వచ్చేది, అధికారం అడిగేది కేవలం డబ్బులు దోచుకోనికి, డబ్బు సంచులు తయారు చేసుకోనికైనా, ఇక వేరే ఏం లేదా? ఈరోజు తెలంగాణ ఏమైనా అయిపోయినాయా? ఈరోజు విద్య ఏ పరంగా ఉన్నది, వైద్యం ఏ పరంగా ఉన్నది, ఏ విధంగా నడుస్తుంది? ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్లో క్యాన్సర్ పేషెంట్లకు మందులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆరోగ్య కార్డు కింద ప్రభుత్వం. అర్థమైందా? క్యాన్సర్ మెడిసిన్ ఇవ్వలేకపోతుంది. దాదాపు 10 రోజులకెళ్ళి మెడికల్ అవైలబుల్ లేదు క్యాన్సర్ పేషెంట్లకు. రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నా, క్యాన్సర్ పేషెంట్లకు ఇప్పుడు 10 రోజులకెళ్ళి వాళ్ళకు మందులు లేకుంటే వాళ్ళు ఏ విధంగా వైద్యం తీసుకుంటారు చెప్పండి? ఏ విధంగా వైద్యం తీసుకుంటే నేను మందు పేరు కూడా చెప్తా. నేను వచ్చే గాలికి అని చెప్ప ఒక మందు పేరు మందు లేకుంటే ఈరోజు ఏ విధంగా వాళ్ళు బతుకుతారు చెప్పండి? ఈరోజు నేను మెడిసిన్ పేరు చెప్తా. ఈరోజు మెడిసిన్ పేరు జెడోఫర్ అనేది, డెక్సా అనేది ఈరోజు 10 రోజుల దాకా ఈ మందులు లేవు. అర్థమైందా? 10 రోజుల దాకా ఈ మందు లేదు అని చెప్పేసి, ఇక్కడనే కాదు కీమోథెరపీ కోసం వాడతారు ఇగో ఈ మందు. అర్థమైందా? 10 రోజులకే లేదు, ఇప్పుడు 12 రోజులు అయింది. ఎట్లా బతుకుతారు ఈరోజు? మీరు ఏం చేస్తుండ్రు ఈరోజు? దేనికోసం చేస్తుండ్రు? ఎట్లా ఇది చేస్తుండ్రు? ప్యాక్టిలాజ్ ఎంజీ కార్బనిసాన్ అని మొత్తం క్యాన్సర్ మెడిసిన్, ఇది కీమోథెరపీకి వాడే మందు. ఈరోజు ఆరోగ్యశ్రీ కింద సప్లై అవుతున్నదా? వాళ్ళకి ఇస్తున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పండి? ఆరోగ్య శాఖకు ఆ డబ్బులు మీరు ఏమన్నా నిధులు కేటాయిస్తుంటారా ఇది ఇమీడియట్గా చేయమని? అంటే ప్రజల ఆరోగ్యం ఎటన్నా పోని, వాళ్ళు చచ్చినా పర్వాలేదు, ప్రభుత్వ ఆసుపత్రులకు ఈరోజు మీరు మెరుగైన వైద్యం కోసం వాళ్ళ సదుపాయాలు ఇచ్చే అవసరం లేదు, మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అవుట్సోర్సింగ్ వల్ల జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏది చేయాల్సిన అవసరం లేదు. కానీ మూసి కట్టాలి. ఈరోజు మూసి వల్ల, నేను దవాఖాన వల్ల ఈరోజు నువ్వు కీమోథెరపీ మందులు ఆరోగ్యశ్రీ కింద సప్లై చేస్తే కొన్ని 100 మందికి ఈరోజు వైద్యం అందుతుంది. అర్థమైందా? 1000 మంది వైద్యం అందుతుంది.
మూసి ప్రక్షాళన వల్ల ఎంతమంది లాభం అయితే చెప్పబ్బా. కొన్ని వందల ఇండ్లు ఈరోజు కూలగొట్టబోతున్నారు. కొన్ని వందల మంది ఈరోజు, వేల మంది ఈరోజు భూ నిర్వాసితులు కాబోతున్నారు. ఇండ్లు కోల్పోబోతున్నారు. నీ మూసి వల్ల ఎవరికి ఉపయోగం? ఆల్రెడీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని ఒకటి పెట్టుకున్నా, నువ్వే చెప్తున్నావు రేవంత్ రెడ్డి గారు. అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది. మూసి అనేది ఎట్లా పర్ఫార్మింగ్ అసెట్ అయితే చెప్పండి. నైట్ క్లబ్లు కడతా, ఆల్రెడీ ఇక్కడ ట్యాంక్ బండ్ కాడ నైట్ క్లబ్ నడుస్తూనే ఉంది. మాదాపూర్ దగ్గర అప్పుడప్పుడు ఉడబీక్తా ఉంటారు మీరు మధ్యరాత్రి. ఏది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలా, అక్కడ నైట్ దుకాణం నడుస్తూనే ఉంది. నువ్వు కొత్త నైట్ దుకాణాలు ఏంది తెరిచేది? నువ్వు ఏం దుకాణం తెరుస్తావు? అవి కాదు కదా ఈరోజు విద్య వైద్యం అనేది పూర్తి స్థాయిలో నీ దగ్గర విద్యని దగ్గర పెట్టుకున్నావు. ఈరోజు 21,000 టీచర్లు లేకుండా ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు పార్ట్ టైం టీచర్లకు, సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్న పార్ట్ టైం టీచర్లకు ఈరోజు జీతాలు లేకుండా వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? పార్ట్ టైం టీచర్లకు జీతాలు లేవు, పార్ట్ టైం లెక్చరర్లకు జీతాలు లేవు ఈరోజు. అర్థమైందా? ఆ విధంగా వ్యవహారం నడుస్తూ ఉంది. ఏ ఉపయోగం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నావు? అందుకని ఇవన్నీ వివరాలతోని నేను ఇది కాదు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ డబ్బులు కట్టలేదు, వీళ్ళకి ఇచ్చే ఇది లేదు, నేను పోతా ఇంకొక ఎండ్ల పైసలు దొరికితే అందులో ఇంట్లో 5,000 కోట్లు, అందులో 5,000 కోట్లు, ఇంట్లో 3,000 కోట్లు, అలా 4,000 కోట్లు వేసుకొని కుప్ప చేసుకొని తింటా. ఈరోజు ఏదో ప్రజల కాడికి వచ్చే వరకు నన్ను కోసిన రూపాయి వెళ్ళది. నన్ను కోసుక తింటారువే. ఎండిన దాగి సావుండ్రి. ప్రజలనేమో ఎండిన దాగి సావనంటావు నౌకర్లు అడిగితే, నువ్వేమో ఇక్కడ 1,000 కోట్లు దోచుకొని అని చెప్పి స్కెచ్ చేస్తూ ఉంటావు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్షాలు మీరు మాట్లాడలే. దీనిపైన ఖచ్చితంగా రౌండ్ టేబుల్ చర్చలు జరగాలి. దీనివల్ల ఉపయోగాలేంది, దీనివల్ల ఎంత నష్టపోతున్నాం, దీనివల్ల ఎంత ఏది ఈ డబ్బు వల్ల మనం ఎట్లా మళ్ళా తిరిగి కట్టగలుగుతాం, దీనివల్ల మనకు వస్తున్న లాభాలు ఏందనేది ఉండాలి. అదే విద్యకు వైద్యకు పెడితే ఎన్ని లాభాలు ఉంటాయి చెప్పండి? ఇవే 7,300 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఈరోజు విద్యకు వైద్యకు రెండింటికి పైసలను ఖర్చు పెట్టండి. ఎంతమంది బాగుపడతారు? సంతోషంగా కడతాం మేము ఆ పైసలు. తెలంగాణ ప్రజలు ప్రతి నెల సంతోషంగా అవి కడతారు. కాబట్టి ఇది చాలా దురదృష్టం. ఇది ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే దీనిపైన చర్చ లేకపోవడం అనేది చాలా బాధాకరం. దీనిపైన నేను నేను ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు, ఎందుకంటే బీజేపీ నాయకులు అంతా ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ కదా, తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళంతా సపోర్ట్ కదా. కాబట్టి నేను ఇక్కడ జూహి అని ఇంకొక మేడం ఉంటుంది ఐఏఎస్, ఆమె సెక్రటరీగా చూస్తూ ఉన్నది బ్యాంకును ఢిల్లీలో. ఆమెకు కూడా నాకు ఏది ఏన్షియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు పంపినటువంటి రిపోర్ట్ను నేను వాళ్ళకు కూడా పంపడం జరిగింది. దయచేసి దీన్ని ఒకసారి పరిశీలన చేయండి. ఈరోజు విద్యకు కానీ, వైద్యం కానీ, ప్రజల గురించి కానీ, పావర్టీ నిర్మూలన అంటే పేదరిక నిర్మూలన కోసం కానీ, లేకుంటే రాజీవ్ యువ వికాసం అన్నారు, యువకులకు స్వయం ఉపాధి కల్పించడం కానీ, రుణాలు మన ఇవి వడ్డీ లేని రుణాలు నిరుద్యోగులకు ఇచ్చి వాళ్ళకు కొంచెము ఆదుకుంటారు అన్నట్టు కానీ ఎటువంటి పథకం లేదు. ఇవాటి వరకు ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. నిన్న మొన్న కార్పొరేషన్ల చైర్మన్ కూడా కాలగడు కూర్చింది. మీరు బీసీ కార్పొరేషన్కి వెళ్ళి కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎన్ని లోన్లు ఇచ్చిండ్రబ్బా ఇవాటికి? మీరు ఎన్ని సబ్సిడీలు ఇచ్చిండ్రు? ఎంతమందికి ఉపాధి కల్పించిండ్రు? ఎన్నిటికి ఈరోజు మీరు రిబ్బెన్లు కత్తరిచ్చిండ్రు? ఏం లేదు. ఎంత వస్తుందంత మీరు మింగుడేనా? ఏ పూటకు ఆ పూటకు మింగాలే. ఇది తప్ప వేరే కార్యక్రమం పెట్టుకోలే. కాబట్టి ఇది చాలా దురదృష్టం. దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజల ప్రాణాలన్నా, ప్రజల మానాలన్నా, ఈరోజు ప్రజల భవిష్యత్ అన్నా, విద్యార్థుల భవిష్యత్ అన్నా, రోగుల యొక్క ఆరోగ్యం అన్నా ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఏం లేదు. దాచుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. వాళ్ళ మనవనికో కుటుంబస్తుల పూరీలు చేస్తుండ్రు. నీ ఒక్క ఇంట్లో పూరీలు చేస్తే నీ ఒక్క ఇంట్లో ఇది చేస్తే నడవదు కదా. నీ రాష్ట్రంలో అన్ని ఇండ్లలో కూడా వాళ్ళ ఇంట్లో పొయ్యిలు వెలగాలి. అన్ని ఇండ్లలో కూడా నీ ఇంట్లో ఉన్నట్టుగా అన్నింట్లలో కూడా ఇవాళ నీ ఇంట్లో సమయాన్ని వృధా టైంపాస్ చేసేంత సమయం నీకు ఉంటుంది. ప్రజల వేతనంతో నువ్వు బతుకుతున్నావు. ప్రతి పైసా ప్రజలది, ప్రతి నిమిషం పైసలది నీది. కానీ ప్రజలను కలిసే సమయం మాత్రం నీకు ఉండదు. లాస్ట్ కాంగ్రెస్ కార్యకర్తను కలిసే సమయం కూడా నీకు ఉండదు. ప్రజల దగ్గరికి వాళ్ళ వాదాలు సాధకాలు వినాలన్న సమయం కూడా నీకు ఉండదు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఏడీబీకి అది సమంజసమో కాదో, మరి నిజంగా 1 మీటర్కు 35 లక్షల రూపాయలు ఏ విధంగా ఖర్చు అవుతాయో దీనిపైన
మీరు కూడా కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై తెలంగాణ అమరవీరులకు జోహార్.